హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందు చైతు ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ₹1 కూడా పెట్టుబడి లేకుండా అనేది మనం ఇంట్లోనే ఈజీగా 250 నుంచి 300 వరకు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎలా అన్నది ఈ వీడియోనైతే ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఇంట్లోనే ఉండి శారీస్ అమ్ముతా, పీకోఫాల్ చేస్తాను, ప్లస్ 1 గ్రామ్ గోల్డ్ సేల్ చేస్తాను. నెక్స్ట్ ఇంతకుముందు ఒత్తులు కూడా చేశాను ఇంట్లోనే ఉండి. సో దాంతోపాటు ఇప్పుడైతే కంప్యూటర్ మగ్గం వర్క్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా వేపిచ్చిస్తా. ఏదైనా కూడా కష్టం అనేది లేకుండా ₹10 రమ్మంటే ఎవరికి రాదు. సో ఇది రాని వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీగా 1 డేలో అయితే నేర్చుకోవచ్చు. చీపురు పుల్లలు ఉంటాయి కదా, వాటితోటి అయితే నేర్చుకోవచ్చు అనమాట. చీపురు పుల్లలు కాకుండా ఇప్పుడు మనం అల్లే పూలల్లో కొన్ని ఖరాబ్ పూలు అనేది వస్తాయి కదా, పాడైన పూలు, ఆ పూలతోటి కూడా నేర్చుకోవచ్చు. ఈజీగానే ఫాస్ట్గానే అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పట్లో అయితే రాని వాళ్ళకైతే ఎవ్వరు ఉండరు పువ్వులు అల్లడానికి. సో అందరూ కూడా పూలు అనేది అల్లుకోవచ్చు ప్రతి ఏరియాలో. ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని కాదండి, ఇంకా 2-3 అల్లారనుకోండి, ఇట్లా నడుములు నొప్పి కానీ అట్లాంటిది రాకుండా ఇద్దరు కలిసి అల్లినా, ముగ్గురు కలిసి అల్లినా ఒకే ఏరియాలో ఉంటారు కాబట్టి ఒకే దగ్గర కూర్చొని అల్లారనుకోండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. మనీ కూడా షేర్ చేసుకోవచ్చు. 2-3 కలిసి వెళ్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. ఇంట్లో ఖాళీగా కూర్చున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఖాళీగానే ఉంటున్నాము, ఏ బిజినెస్ లేదు, ఏమీ లేదు అనుకున్న వాళ్ళకి ఏ రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మన ఏరియాలో పూలు అమ్మే వాళ్ళైతే చాలా మంది ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమైతే పువ్వులు అల్లుతాము, మాకు ఇస్తారా అనేసి మీరు అడిగితే చాలు, వాళ్ళు తీసుకొచ్చి ఇంటికే ఇస్తారు. ఇట్లాంటివి ఎన్నో రకాల పూలు వస్తాయండి. కాగడాలు, మల్లెపూలు, జువ్వులు, కనకంబరాలు, తులసి మాల కూడా మనకిస్తారు. ఫైనల్గా ఇంకేంటంటే చామంతి పూలు సూదితో కుచ్చడానికి బంతి పూలు కూడా ఇస్తారనమాట. అట్లాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ కూడా మనము చేయడానికి వస్తే ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు, తీసుకెళ్తారు. ఈ మినిమం ½ కిలో ఇస్తారనమాట. ½ కిలోకి వచ్చేసి 40 నుంచి 50 రూపాయలు. ఇన్ని నల్లే కాగడాలు ₹40, ½ కిలో. అదే ఆకు కూడా వేసి అల్లితే 50 రూపీస్ వస్తుందండి. సో ఇంట్లోనే ఉండి ఈజీగా 200 నుంచి 300 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. చూసారు కదా, రాని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూడండి, అల్లడానికి ఎలా అల్లాలా అన్నది కూడా నేను చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, నేనైతే ఫాస్ట్గా అల్లుతున్నాను. ఇక్కడ నాతో పాటు ఇంకొకరు కూడా అల్లుతున్నారనమాట, నా పక్కన వాళ్ళు. ఇద్దరం కలిసి అయితే అల్లుతున్నాము ప్లేన్ది. దాని తర్వాత ఆకు కూడా వచ్చాయి అనమాట. కొన్ని అవ్విస్తారు, కొన్ని ఇవ్విస్తారు. మేమైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా అల్లేవాళ్ళం అనమాట. మాకు అన్ని పువ్వులు ఇచ్చేవాళ్ళు. మా ఇంటి దగ్గర ఏరియా మొత్తం, అక్కడ గల్లీలో మొత్తం అందరు కూడా ఇవే పువ్వులు అల్లేవాళ్ళు. అందరు లేడీస్, అందరు ఆంటీ వాళ్ళు కానీ అమ్మాయిలు అందరు కలిసి అల్లేవాళ్ళు. సో మేము కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లాగే ఎర్లీ మార్నింగ్ కూడా కావాలి అని చెప్తే ఓవర్ నైట్ అయిపోతే కూడా మిగిలిపోయి ఉంటే కూడా మార్నింగ్ లేవగానే ఫాస్ట్గా పువ్వులు అల్లేసి స్కూల్కి కూడా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సీజన్లో కూడా వాళ్ళకి మనము అల్లివ్వాలి. పండగ ఉంది, మేము అల్లలేము ఈరోజు అని మాత్రం వాళ్ళకి చెప్పొద్దు. ఎందుకంటే రెగ్యులర్గా అల్లే వాళ్ళం కాబట్టి అన్ని పండగలకి కూడా ఫుల్గా వస్తాయి అన్నమాట ఆర్డర్ అనేది. సో అప్పుడు కూడా వాళ్ళకి అల్లేసి ఇవ్వాలి. పండగ ఉంది అల్లమనంటే అట్లా కూడా ఇవ్వరండి. సో అందుకనే ఎప్పటికప్పుడు వాళ్ళకి అల్లిస్తూనే ఉండాలి. పండగ ఉంది, అది ఉంది అనేసి చెప్పొద్దు. ఎక్కువ కాకపోయినా కొన్ని అయినా మాత్రం వాళ్ళకి అల్లేసి ఇవ్వాలి. అట్లా మీరు పండగ ఉంది మేము అల్లము అనేసి అన్నారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మీకు పువ్వులు అనేది ఇవ్వరు. చూసారు కదా, ఇక్కడ కనకంబరాలు వేసి అయితే అల్లిన నేను మొత్తము ఒక దడ మొత్తము ఒక ½ కిలో. నెక్స్ట్ అయితే ఇంకో మాల నేనైతే ఆకేసి అల్లినాను అనమాట. ఇవి అల్లడం కూడా మన ఓపికను బట్టి ఉంటుంది. మనం ఎన్ని అల్లాలనుకున్నా సరే కానీ అల్లుకోవచ్చు, వాళ్ళు అన్ని ఇస్తారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఈవినింగ్ వరకు వాళ్ళకైతే ఇచ్చేసేయాలి. 4 to 5 వరకు అయితే వచ్చి తీసుకొని వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఆకేసి అల్లుతున్నాను చూడండి. ఇక్కడ ఆకు, కనకంబరాలు, కాగడాలు ఇవి వేసి అల్లాలి. ఒకే దగ్గర 2-3 కూర్చొని అల్లారనుకోండి టైంపాస్ అవుతుంది, మన వర్క్ కూడా అయిపోతుంది. ఇట్లా ఇవి కూడా ఆకేసి అల్లేసి ఇచ్చేసేయాలి వాళ్ళకి డైలీ. మాకైతే వీక్లీ వన్స్ ఒక్కసారి అమౌంట్ అయితే ఇస్తారు. కొందరు అయితే డైలీ ఇస్తారు, కొందరు వీక్లీ ఇస్తారు. కొంచెం వీక్లీ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ అనేది కనిపిస్తుంది కదా, సో అందుకని మేమైతే వీక్లీ వన్స్ అయితే తీసుకునే వాళ్ళము.
చూసారు కదా, ఇట్లా ఆకేసి కూడా అల్లుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత తులసి మాల కూడా మేము అల్లినాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.